సంక్రాంతి రష్ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు హైదరాబాద్ వాసులు లక్షలాదిగా తరలి వెళ్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ విజయవాడ రహదారిలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు హైదరాబాద్ నుంచి వెళ్లే వాహనాలతో విజయవాడ సమీపంలో వాహనాలు రద్దీ పెరిగింది. చూస్తున్నాం, సంక్రాంతి రష్ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు హైదరాబాద్ వాసులు లక్షలాదిగా తరలి వెళ్తున్న దృశ్యాలైతే మనం చూస్తా ఉన్నాం. దీంతో ఇటు బస్టాండ్ కావచ్చు, అటు రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. ఇటు హైదరాబాద్ విజయవాడ రహదారిలో వాహనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఇక టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరకుండా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అటు హైదరాబాద్ నుంచి వెళ్లే వాహనాలతో ఇటు విజయవాడ సమీపంలో కూడా వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. టోల్ ప్లాజాల దగ్గర ఏదైనా ఫాస్టాగ్ సంబంధించి ఇబ్బందులు తలెత్తినటువంటి సమయంలో కూడా వెంటనే ఆ స్కానర్లు కూడా దగ్గర పెట్టుకొని వెంటనే రద్దీని ముందుకు తరలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. రద్దీ ఎక్కువగా ఉండకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే వాళ్ళ సంఖ్య లక్షల్లో మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం. రైట్, సంక్రాంతి రష్ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు హైదరాబాద్ వాసులు లక్షలాదిగా తరలి వెళ్తున్నారు. ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి టోల్ ప్లాజాలతో పాటు విజయవాడ సమీపంలోని టోల్ ప్లాజాల్లో కూడా చాలా రద్దీ పెరిగిన పరిస్థితి. అంటే నిన్నటి నుంచే వాహనాలు బయలుదేరినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు ఉదయానికల్లా విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా రద్దీ పెరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇక ఇబ్రహీంపట్నం టోల్ ప్లాజా అక్కడ నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఇటు హైదరాబాద్ లో నిన్నటి నుంచి కూడా చాలా ఈ ట్రాఫిక్ కావచ్చు, లేదంటే టోల్ ప్లాజాల దగ్గర విపరీతమైనటువంటి రద్దీ కనిపించింది. ఇప్పుడు అందరూ కూడా ఇక పండుగ అంటే రేపటితో స్టార్ట్ అవుతా ఉంది, ఈ రోజు నుంచే. సో ఇంకా విజయవాడ సమీపానికి అందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితులు, అక్కడ టోల్ ప్లాజాలు కూడా రద్దీ పెరుగుతున్న పరిస్థితి. ఏంటి, ఎట్లాంటి ఏర్పాట్లు వాళ్ళు చేశారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, నిన్నటి నుంచి కూడా విజయవాడ వ్యాప్తంగా సంక్రాంతి సందడి మొదలైందని చెప్పాలి. హైదరాబాద్లోనూ అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు వారంతా కూడా కుటుంబ సభ్యులతో సహా తరలి వస్తూ ఉన్న పరిస్థితి నిన్నైతే మొత్తం ఇప్పుడు ఏదైతే మనం ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద ఉన్న రహదారి చూస్తున్నామో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయిన గంటల తరబడి ఇబ్బంది పడిన పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే ఇబ్రహీంపట్నం రింగ్ సర్కిల్ అంటే మొత్తం 4 వైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అయితే నేను అనూహ్యంగా రెట్టింపు స్థాయిలో హైదరాబాద్ నుంచి కార్లు, బస్సులు రావటం ఒకసారిగా ట్రాఫిక్ స్తంభించింది. అయితే నిన్న అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం మొత్తం సర్కిల్లో ఎక్కడ ట్రాఫిక్ స్తంభించకుండా ప్రత్యేకంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇక నిన్న రాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున భారీ వాహనాలు ఇటు రాగా ఇప్పుడు తెల్లవారుజాము నుంచి మళ్ళీ హైదరాబాద్లో 3-4 గంటలకు 5 గంటలకు బయలుదేరిన వారంతా కూడా ఇప్పుడు మళ్ళీ విజయవాడ చేరుకుంటున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కేసర్ టోల్ గేట్ వద్ద మామూలుగా యావరేజ్న 15,000 నుంచి 20,000 వాహనాలు ప్రతిరోజు దాడుతుంటే నిన్న ఒక్కరోజు దాదాపు 50,000 పైన వాహనాలు మొత్తం కేసర్ టోల్ గేట్ దాటుకుని విజయవాడ వైపు వచ్చాయి. అదేవిధంగా విజయవాడ నిత్యం రద్దీగా ఉన్న నేపథ్యంలో ఆ బెంచ్ సెంటర్లో కూడా మొత్తం మీద భారీగా వాహనాలు నిలిచిపోకుండా
వెస్ట్ బైపాస్ ఇటీవలే నూతనంగా నిర్మించారు వెస్ట్ బైపాస్. ఆ వెస్ట్ బైపాస్ వైపు నుంచి విజయవాడకు వాహనాలు రాకుండా గన్నవరం వైపు గోదావరి జిల్లాల వైపు వెళ్లే విధంగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు తీసుకున్న ముందస్తు నిర్ణయం కారణంగా ట్రాఫిక్ రద్దీని కొంతవరకు నియంత్రించగలిగారు. ఎక్కడ స్తంభించకుండా నిలవరించగలిగారు. ఇప్పుడు మనం ఇబ్రహీంపట్నం సర్కిల్ కూడా వస్తున్నాం. ఇక్కడ మొత్తం ఈ సర్కిల్ చుట్టూ కూడా వాహనాలు రాకపోకలు నిత్యం కొనసాగిస్తుంటారు. కానీ ఇప్పుడు సంక్రాంతి పండుగ నేపథ్యంలో నిన్న ఎదురైన ఘటనల నేపథ్యంలో ప్రత్యేకంగా పోలీసులు కూడా దగ్గరుండి మొత్తం ఈ ట్రాఫిక్ను పర్యవేక్షిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ఐ గారు కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పుడేమో నిన్న నన్ను చూస్తున్నారు, ఎట్లా ఉంది హైదరాబాద్ నుంచి మనకు వెహికల్ మూవ్మెంట్ కానీ రద్దీ కానీ ఎట్లా ఉంది? నిన్న చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది ఇబ్బందులు. నిన్న బాగా ట్రాఫిక్ క్రౌడ్ హెవీగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కొంచెం ప్రస్తుతానికి అయితే కొంచెం తక్కువగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు 9 నుంచి ఇప్పుడు మనకి ట్రాఫిక్ అనేది పెరుగుతూ ఉంది. నిన్న బాగా ఇక్కడ హెవీగా ఉందండి. సో మన పోలీసు నుంచి ఒక ఏఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 10 మందిని మన మెన్ని తీసుకొని ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయడం జరిగిందండి పూర్తిగా. అంటే మన జనరల్గా ఇబ్రహీంపట్నం కానీ విజయవాడ రద్దీ చూస్తూ ఉంటారు మీరు డ్యూటీలో కూడా. నిన్న నుంచి ఎట్లా దాదాపు రెట్టింపు 2 పైన వాహనాలు ఒకేసారి వచ్చాయని కూడా చెప్తా ఉన్నారు. మనం విజయవాడ ఎప్పుడు రద్దీగా ఉంటుంది. వెస్ట్ బైపాస్ కూడా సిపి గారు ఓపెన్ చేశారని చెప్తున్నారు. దాన్ని ఎట్లా ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు? మాకు కమిషనర్ గారు, విజయవాడ పోలీస్ కమిషనర్ గారు ముందు చూపుతోనే వెస్ట్ బైపాస్ని ఓపెన్ చేయడం జరిగింది. అలానే డ్రోన్స్తో కూడా ఎక్కడికక్కడ మనకి ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఏంటి అనేది కూడా ముందుగానే సిపి గారు పరిశీలించి ఎక్కడికక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయడం అనేది జరుగుతూ ఉందండి పూర్తిగా. ఇది చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇది ముఖ్యంగా విజయవాడ వైపు, ఎందుకంటే హైదరాబాద్ కాదు తెలంగాణ వంటి ప్రాంతాల్లో స్థిరపడిన వారందరూ కూడా ఈరోజు గోదావరి జిల్లాలోనూ ఉత్తరాంధ్ర వైపు విజయవాడ వైపు తరలి వస్తున్న పరిస్థితి. సంక్రాంతి సంబరాలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించుకునేందుకు కోడి పందాలు తిలకించేందుకు తరలి వస్తున్న పరిస్థితి. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి పండగ శోభ కూడా మరింత ఘనంగా కనిపిస్తూ ఉంది. ఎక్కడ రోడ్లతో పాటు షాపింగ్లు కావచ్చు, అలాగే ఆత్మీయులు కలిసేందుకు కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో నిన్న నుంచి కూడా మొత్తం రహదారులన్నీ కూడా కార్లమయంగా మారాయి. టోల్గేట్ల వద్ద కూడా గతంలో ఉన్న కనుక కూడా మరింత సాంకేతికతతో ఎప్పటికప్పుడు ఎక్కడా వాహనాలు ఆకుండా చర్యలు తీసుకున్న పరిస్థితి. ఇక ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు ముందస్తుగానే ఎక్కడ జగ్గేపేటలో ఎక్కడైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెడతాయో వాహనాలు అక్కడున్న టోల్గేట్ నుంచి కూడా మానిటరింగ్ చేస్తూ డ్రోన్ కెమెరాల ద్వారా ఆయన ఇక్కడ కంట్రోల్ రూమ్లో కూర్చొని మొత్తం ఏ వాహనాలు ఎన్నెన్ని టోల్గేట్లు దాడుతున్నాయి, ఎంత సమయంలో ఎన్ని వాహనాలు ఇటు విజయవాడ వైపు వస్తున్నాయి అనేది కూడా పరిశీలిస్తూ దానికి ప్రత్యేక టీంలు కూడా ఏర్పాటు చేసి మొత్తం విజయవాడ లోపలికి వాహనాలు రాకుండా బయటకు వెళ్లే వాహనాలు మార్గాన్ని కూడా మళ్లించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్నతో పోలిస్తే ఈరోజు చాలా వరకు ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా రద్దీ కొనసాగే నేపథ్యంలో ప్రజలు కూడా సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఇక్కడ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపిస్తుంది. పవన్.